पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी भगवते वासुदेव। ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత గురించి అందులో శ్లోకాలకు సంబంధించిన అర్థము చాలాసార్లు ఎంతోమంది చెప్పారు. అయితే ఇప్పటి జనరేషన్కి కొంత అపనమ్మకాలు అపోహలు ఉంటూ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం నాకు తెలిసిన విధంగా నేను విశ్లేషించి కొంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు విన్న ఈ శ్లోకంలో ఎక్కువగా భగవద్గీత గ్రంథాలు వినకపోయినా ఘంటసాలు చాలామంది విన్నారు కాబట్టి ఈ చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటంటే భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. మొదట చెప్పింది అర్జునుడికి వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. అందులో సందేహం లేదు, అది అలానే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను అనేది ఈ శ్లోకము భగవద్గీతలో కృష్ణుడు అక్కడ చెప్పింది కాదు, ఉపోద్ఘాతంలాగా మొదట పెట్టిన శ్లోకం ఇది. ఎందుకంటే భగవానుడు ప్రయత్నిస్తే కాకపోవటము ఇవన్నీ ఉండదు కదా. ఆ మహావిష్ణువు కృష్ణ పరమాత్మ జగత్పిత తలుచుకుంటే అవకపోవటం అంటూ ఉండదు కదా. అదంతా ప్రజలకి భగవద్గీత ద్వారా ఎన్నో విషయాలు తెలపాలని ఆడిన నాటకమే కురుక్షేత్రం యుద్ధము. అవన్నీ పాత్రలు కూడా, అన్ని పాత్రలు నేనే అని కూడా చెప్తాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి అందరిలో కృష్ణ పరమాత్మ ఉండి అన్ని పాత్రలు ఆ కృష్ణ పరమాత్మే ఆడించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆటపి మీద శ్రీకృష్ణుడు యుద్ధరంగమునకు సన్నిద్ధమైన యుద్ధములో అర్జున రథమును మధ్యలో నిలిపాడు. యుద్ధము చేయడానికి సారథి అర్జునుడికి సారథి అనేది ఇక్కడ చెప్పారు. అయితే ఆ మొదటి శ్లోకంలో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అనుకుంటారు ప్రయత్నించారంటున్నారు, అయినా వ్యర్థములేని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థమైనవి అంటున్నారు. మరి ప్రయత్నం చేస్తే అందరిలాగా వ్యర్థమైతే మరి పరమాత్మకి ఏది తెలుసుకున్నా చేయగలడు, ఆయన చేతిలోనే ఉంది, విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అంటారు కదా, మరి ఇలా చెప్తున్నారేంటి అని మొదటిసారి వినే వాళ్ళకి, అంతగా ఆధ్యాత్మిక దారిలో లేని వాళ్ళకి అలాంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి దాని గురించి నేను ఈ విధంగా వివరించాను. ఇలానే ముందు ప్రతి శ్లోకానికి కన్ఫ్యూజ్ అయ్యే ఏమైనా ఉంటే అవుతారనుకుంటే వాటి గురించి చెప్తూ ఇంకా ముందు కృష్ణ పరమాత్మ ఆ పరమాత్మనే పొందటానికి ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, సాధనలు ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా ఉండాలి, అన్నిటి గురించి చెప్పిన దాన్ని విశ్లేషించి ఆ సాధన ఎలా చేస్తే సాధనాపరంగా ధ్యానపరంగా ఏకాగ్రతని పెంచుకుంటూ భగవంతుని తెలుసుకోగలుగుతారు అనేవి కూడా నేను ముందు చెప్తాను. ఇంతకుముందు భగవద్గీత మొత్తాన్ని 18 అధ్యాయాలు కూడా అలానే చెప్తూ సాధన చేయించడం కూడా మొత్తం జరిగింది. ఈ ఛానల్లో మీరు శ్రీకృష్ణ దర్శనం ధ్యానంలో మోక్షం కోసం అనే విధంగా భగవద్గీత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సాధన కూడా చేయించుతుంది. మీరు ప్లేలిస్ట్లో చూసుకుంటే అది కనిపిస్తుంది. మరలా చాలామంది అందరు కంటపడదు కాబట్టి, ఇప్పుడు అదృష్టం వస్తేనే కంటపడతాయి కాబట్టి అలాంటివి మరలా ఈ ప్రయత్నం కొంతమందికి ఉపయోగపడుతుందని మొదలుపెట్టాను. అందరూ ఉపయోగించుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే ఇదే వీడియో కింద మీరు మెసేజ్ చేస్తే
నేను సమాధానం ఇస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.